Hello everyone, welcome to CSB IAS Academy. I am RS Reddy. The State of World Population Report 2020 నిన్న రిలీజ్ అయింది. ఈ రిపోర్ట్ని యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ రిలీజ్ చేసింది. ఎప్పుడైనా ఇట్లాంటి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రిపోర్ట్స్ రిలీజ్ చేసినప్పుడు ఒకసారి మనం వాటిని చదివి పెట్టుకోవాలి, ఎందుకంటే మనకు ఎగ్జామినేషన్లో ఇవి చాలా యూస్ఫుల్గా ఉంటాయి. కాకపోతే ఇందులో కొంచెం స్టాటిస్టికల్ డేటా అట్లా ఉండడం వల్ల చాలామంది ఆస్పిరెంట్స్ బోర్గా ఫీల్ అవుతారు. అయినా సరే ఈ రిపోర్ట్స్ని మనం రెఫర్ చేయాలి. ఈ రిపోర్ట్స్ని మన ఆన్సర్స్లో కోట్ చేసినప్పుడు అవి చాలా ఎఫెక్టివ్గా కనిపిస్తాయి. సో అందుకోసం ఇట్లాంటి రిపోర్ట్స్ ఎప్పుడైనా న్యూస్లో వచ్చినప్పుడు ఖచ్చితంగా చదవండి. సో ఇప్పుడు ఈ స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ రిపోర్ట్ 2020ని UNFPA రిలీజ్ చేసింది అని చూసాం కదా. ముందు ఒకసారి అసలు ఈ UNFPA గురించి చూద్దాము. UNFPA యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్. సో ఇది యునైటెడ్ నేషన్స్కి సంబంధించి సెక్సువల్ అండ్ రీప్రొడక్టివ్ హెల్త్ ఏజెన్సీ. 1967లో ట్రస్ట్ ఫండ్గా ఎస్టాబ్లిష్ చేశారు. 1969 నుంచి దీని ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. ఇది యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీకి సబ్సిడరీ ఆర్గాన్. సో ఇక్కడ ఒక పాయింట్ అబ్జర్వ్ చేయాలి. యాక్చువల్గా ఇది ఎస్టాబ్లిష్ చేసినప్పుడు దీని పేరు యునైటెడ్ నేషన్స్ ఫండ్ ఫర్ పాపులేషన్ యాక్టివిటీస్. సో అందుకోసమే దాని అబ్రివేషన్ UNFPA అని ఇచ్చారు. అయితే 1987లో దీని పేరు మార్చారు. సో అప్పుడు పేరు మార్చినప్పుడు దీన్ని యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్గా మార్చారు. యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్గా మార్చినప్పటికీ ఈ UNFPA అనే అబ్రివేషన్ అఫీషియల్గా కంటిన్యూ అవుతుంది. సో ఇది UNFPAకి సంబంధించి బేసిక్ డీటెయిల్స్. నెక్స్ట్ మళ్ళీ ఒకసారి మన రిపోర్ట్ దగ్గరికి వద్దాము. ఈ స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ రిపోర్ట్ 2020 UNFPA రిలీజ్ చేసింది కదా. దీని టైటిల్ ఎగెయినెస్ట్ మై విల్. టైటిల్ ఎగెయినెస్ట్ మై విల్. నెక్స్ట్ ఇప్పుడు ఈ రిపోర్ట్లో ఉన్నటువంటి కీ డీటెయిల్స్ ఏంటి అవి ఒకసారి చూద్దాము. యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ ఈ రిపోర్ట్లో వేరియస్ అంశాలకు సంబంధించిన డీటెయిల్స్ మెన్షన్ చేసింది. అది ఫీమేల్ మిస్సింగ్, అట్లాగే చైల్డ్ మ్యారేజెస్, ఆ తర్వాత వరల్డ్ వైడ్గా ఫీమేల్ ఫేస్ చేస్తున్నటువంటి హార్మ్ఫుల్ ప్రాక్టీసెస్. సో ముందు ఫీమేల్ మిస్సింగ్ గురించి చూద్దాము. ఈ రిపోర్ట్ ప్రకారము గత లాస్ట్ 50 yearsలో 14.2 crore విమెన్ వరల్డ్ వైడ్గా 14.2 crore విమెన్ మిస్ అయ్యారు. భారత్లో కనుక చూస్తే ఈ నెంబర్ 45.8 million, అంటే అరౌండ్ 4.5 crore విమెన్ భారత్లో మిస్ అయ్యారు. అట్లాగే చైనాలో చూస్తే 72.3 million, అంటే ఒక 7.2 crore విమెన్ చైనాలో మిస్ అయ్యారు. సో ఈ రిపోర్ట్ మెన్షన్ చేసింది ఏంటి, ఈ మిస్సింగ్ కారణం ఏంటి అంటే జెండర్ డిస్క్రిమినేషన్ అండ్ జెండర్ డిస్క్రిమినేషన్తో పాటు సెక్స్ సెలెక్షన్. ఈ రెండు కారణాల వల్ల ఫీమేల్ మిస్ అయ్యారు. అంటే ఈ మోడ్రన్ వరల్డ్లో, ఈ సివిలైజ్డ్ వరల్డ్లో ఇప్పటికీ ఎట్లాంటి అన్సివిలైజ్డ్ ప్రాక్టీసెస్ కంటిన్యూ అవుతున్నాయి అన్నది ఈ రిపోర్ట్ ద్వారా తెలుస్తుంది. అఫ్ కోర్స్ ఇట్లాంటి ప్రాక్టీసెస్ ఉన్నాయి అని తెలుసు, బట్ ఇందులో మెన్షన్ చేసినటువంటి ఆ నెంబర్స్ వల్ల విమెన్ పైన డిస్క్రిమినేషన్ ఏ స్థాయిలో ఉంది అన్నది అర్థమవుతుంది. సో నెక్స్ట్ మన ఇండియాలో 2013 నుంచి 2017 వరకు చూస్తే 4.6 lakh గర్ల్స్ బర్త్ స్టేజ్లోనే మిస్ అయ్యారు. సో దీనికి ఈ రిపోర్ట్లో మెన్షన్ చేసిన రీజన్ ఏంటి అంటే ఫీమేల్ చైల్డ్తో కంపేర్ చేసినప్పుడు మేల్ చైల్డ్ని ప్రిఫర్ చేయడమే దీనికి కారణం. సో ఈ రిపోర్ట్లో మెన్షన్ చేసిన ఇంకొక అనాలిసిస్ ఏంటి అంటే మొత్తం మిస్ అయిన విమెన్లో 2/3 మెంబర్స్ కేవలం జెండర్ బయాస్డ్ సెక్స్ సెలెక్షన్ ప్రాసెస్ ద్వారానే మిస్ అయ్యారు. సో ఇది ఫీమేల్ మిస్సింగ్కి సంబంధించి యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ ఇచ్చినటువంటి రిపోర్ట్. నెక్స్ట్ చైల్డ్ మ్యారేజ్ రిలేటెడ్ ఇష్యూస్ ఒకసారి చూద్దాము. వరల్డ్ వైడ్గా 21% ఆఫ్ విమెన్ చైల్డ్ మ్యారేజ్ని ఫేస్ చేస్తున్నట్టు ఈ రిపోర్ట్ మెన్షన్ చేసింది. మన దగ్గర ఇండియాలో చూస్తే 2015-16 నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే రిపోర్ట్ ప్రకారము మన దగ్గరేమో 26.8% ఆఫ్ విమెన్
చైల్డ్ మ్యారేజ్ని ఫేస్ చేస్తున్నారు. సో అంటే గ్లోబల్ యావరేజ్తో పోల్చినప్పుడు మన దగ్గర ఈ చైల్డ్ మ్యారేజ్ రేట్ ఎక్కువగా ఉంది అనే విషయం అర్థమవుతుంది. సో అట్లాగే ఈ చైల్డ్ మ్యారేజ్కి రీజన్ ఏంటి, చైల్డ్ మ్యారేజ్కి రీజన్ ఏంటి, రీజన్స్ ఏమున్నాయి అన్నది ఈ రిపోర్ట్ మెన్షన్ చేసింది. దీంట్లో పావర్టీ, అట్లాగే క్వాలిటీ ఎడ్యుకేషన్కి సంబంధించి లిమిటెడ్ యాక్సెస్ ఉండడము, దాంతోపాటు వర్క్ ఆపర్చునిటీస్ సరిగా లేకపోవడము, ఇట్లాంటి కారణాలే చైల్డ్ మ్యారేజ్కి కారణం అవుతున్నాయి అని ఈ రిపోర్ట్లో మెన్షన్ చేశారు. ఇంకొక ఇంపార్టెంట్ ఫైండింగ్ ఏంటి అంటే, ఎవరైతే చైల్డ్ మ్యారేజ్ చేసుకుంటారో అట్లాంటి విమెన్లో, ఇండియాలో చైల్డ్ మ్యారేజ్ చేసుకున్నటువంటి విమెన్లో 32% ఆఫ్ ఉమెన్ ఫిజికల్ అబ్యూస్ని ఎక్స్పీరియన్స్ చేయాల్సి వచ్చింది. 32%. అదే రైట్ ఏజ్లో మ్యారేజ్ చేసుకున్న విమెన్లో చూస్తే ఇట్లా అబ్యూస్ ఫేస్ చేసిన వాళ్ళ నంబర్ కొంచెం తక్కువగానే ఉంది, అంటే 17% మాత్రమే ఉంది. సో ఇట్లాంటి పాయింట్స్ మీరు ఎప్పుడైనా డిసడ్వాంటేజెస్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ గురించి కానీ, లేదంటే చైల్డ్ మ్యారేజ్ రిలేటెడ్ ఆన్సర్ ఏదైనా వచ్చినప్పుడు మీరు కోట్ చేయొచ్చు. సో నెక్స్ట్, వరల్డ్ వైడ్గా విమెన్ ఎట్లాంటి హార్మ్ఫుల్ ప్రాక్టీసెస్ ఫేస్ చేస్తున్నారు ఆ డీటెయిల్స్ ఒకసారి చూద్దాము. సో ఈ రిపోర్ట్ ప్రకారము, యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ రిలీజ్ చేసినటువంటి ఈ రిపోర్ట్ ప్రకారము వరల్డ్ వైడ్గా మిలియన్స్ ఆఫ్ గర్ల్స్ చాలా హార్మ్ఫుల్ ప్రాక్టీసెస్ని ఎదుర్కొంటున్నారు, అది ఫిజికల్గా అండ్ ఎమోషనల్గా. సో ఈ హార్మ్ఫుల్ ప్రాక్టీసెస్ అన్నీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి, వాళ్ళ ఫ్రెండ్స్కి, అట్లాగే ఆ కమ్యూనిటీస్కి తెలిసే జరుగుతూ ఉన్నాయి. సో ఈ రిపోర్ట్ దాదాపు ఒక 19 హార్మ్ఫుల్ ప్రాక్టీసెస్ కొనసాగుతున్నట్టు గుర్తించింది. దాంట్లో బ్రెస్ట్ టైనింగ్ నుంచి మొదలుకుంటే వెర్జినిటీ టెస్టింగ్ వరకు. సో ఈ బ్రెస్ట్ టైనింగ్ ప్రాక్టీస్ అనేది ఎక్కువగా మనకి ఆఫ్రికాలో కనిపిస్తుంది. సో ఇవన్నీ ఇన్హ్యూమన్ ప్రాక్టీసెస్, అట్లాగే వయలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఇవి. సో యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ గుర్తించిన మోస్ట్ ప్రివలెంట్ హార్మ్ఫుల్ ప్రాక్టీసెస్ ఏంటి అంటే ఫీమేల్ జెనిటల్ మ్యూటిలేషన్, అట్లాగే చైల్డ్ మ్యారేజ్, ఆ తర్వాత ఎక్స్ట్రీమ్ బయాస్ అగైనెస్ట్ డాటర్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ సన్స్. మీరు ఈ ఫీమేల్ జెనిటల్ మ్యూటిలేషన్ రీసెంట్గా కూడా న్యూస్లో వచ్చింది, ఎందుకంటే సూడాన్లో ఇదొక క్రిమినలైజ్డ్ ప్రాక్టీస్గా సూడాన్ ఒక లా తీసుకొచ్చింది. సో ఇట్లాంటి ప్రాక్టీసెస్ అన్నింటినీ వెంటనే ఆపేయడానికి సరైన అర్జెంట్ యాక్షన్స్ అవసరము అని ఈ యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ రిపోర్ట్లో మెన్షన్ చేశారు. సో ఇది UNFPA రిలీజ్ చేసినటువంటి స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ రిపోర్ట్ 2020 డీటెయిల్స్. థ్యాంక్ యూ.